ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా మహారథి స్థితి గురించి చెప్తున్నారు. జ్ఞానదానంతో పాటు దివ్య గుణాలు కూడా ఇతరులలో నింపాలి. మహారథులకు కేవలం జ్ఞానంపై మరియు బాబా పరిచయంపై నిశ్చయమే కాకుండా సంకల్పం మరియు వాణిలో నిశ్చయబుద్ధి కలిగి ఉంటారు. వారి నోటి నుండి ధైర్యహీనమైన మాటలు రావు. వారినే మహారథి అని అంటారు. మహారథిగా కావటానికి 2 విషయాలు స్మృతిలో ఉంచుకోవాలి. సదా తోడు నడిపించే ఆత్మస్థితి శివ బాబాను తోడుగా చేసుకుంటే మాయ దూరం నుంచే మూర్ఛితం అయిపోతుంది. మహారథులు పరివర్తన అవటంలో సమయం పడితే అంతిమ పరివర్తనకు కూడా సమయం పడుతుంది అంటున్నారు బాబా. మహారథులు ఏ సమస్యనైనా పరీక్షనైనా ముందే తమ స్వస్థితి ద్వారా తెలుసుకుంటారు. విఘ్నాలను ముందుగానే పరిశీలించిన కారణంగా సమస్యలనే తుఫానులను ఎదురుగా రానివ్వరు. సమస్యలైన తుఫానులు అయితే ఎదురుగా రానివ్వరు అంటున్నారు బాబా. వచ్చిన విఘ్నం దాటడానికి 1 సెకండ్ పట్టిన కానీ మహారథి స్థితి కాదు. ఎంతెంత యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటారో అంతగా రాబోయే విఘ్నం ముందుగానే స్పష్టంగా కనిపిస్తుంది. బాబా స్మృతి లేకుండా ఎంత సమయం వియోగిగా ఉంటారు? అంత సమయం మహారథి ఆత్మకు భవిష్య ప్రాప్తులు సమాప్తి అయిపోతుంది. మహారథి అంటే తమ సర్వస్వాన్ని విశ్వకళ్యాణంలో ఉపయోగిస్తారు. ఈ గుర్తు ద్వారా మీ నెంబర్ తెలుసుకోండి అంటున్నారు బాబా. బాబా యొక్క కర్తవ్యంలో సదా సహయోగిగా స్నేహిగా ఉంటే బాబా సమానమైన మహిమకు మీరు కూడా పొందుతారు. మహాన్ కర్తవ్యం చేసేవారు మహారథులు ఆత్మ యొక్క విశేష శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారముల ద్వారా ఏం చెయ్యాలి అని దినచర్యను ఫిక్స్ చేసుకోవాలి. ఏ సంకల్పం వచ్చేస్తే అది చేసేయకూడదు. మహారథులు శ్రేష్ఠ కర్మకు సింబల్ గుర్తు ఏంటంటే మీరు మరియు సింబల్ ఉదాహరణగా బాబా అన్నారు సింపుల్గా ఉండండి. మహారథులు అనగా మహాన్ పురుషార్థాత్మలు అని. అచ్చా. ఓం శాంతి.